ఒక అబ్బాయి ఒక పక్షిని చంపాడని దానికి బదులుగా జమీందారు అతని దున్నపోతుని చంపేస్తాడు. అబ్బాయి పరిహారం అడిగితే జమీందారు తన గూండాలతో అతన్ని కొట్టించాడు. తన యజమాని రక్తంతో ఉండడం చూసి అబ్బాయి చిన్న కుక్క గూండాలపై కోపంగా దాడి చేస్తుంది. వారిని కరిచింది. ఆ అవకాశాన్ని ఆడుకొని అబ్బాయి కుక్క పారిపోయారు. పారిపోయే క్రమంలో అబ్బాయి కింద పడతాడు. గూండాలు కత్తి దూయగానే కుక్క తన యజమానిని కాపాడడానికి వాళ్ళతో పోరాడి చనిపోతుంది. ప్రాణం కాపాడుకోవడానికి అబ్బాయి ఏడుస్తూనే పారిపోక తప్పలేదు. అడవిలో కూర్చొని పొలాన్ని ఎవరు దున్నుతారు, కుటుంబం ఎలా బతుకుతుంది అని ఏడుస్తుంటే ఒక తెల్ల గడ్డ ముసలాయన కనిపించాడు. ఆయన కింగ్ ఫెంగ్ అడవిలో ఉన్న మ్యాజిక్ ఎద్దు గురించి చెప్తాడు. మ్యాజిక్ వెదురుతో చేసిన పిల్లను గ్రోవి ఊదితే ఆ ఎద్దు వస్తుందని, కానీ దారి చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తాడు. అబ్బాయి ధైర్యాన్ని చూసి ఆ ముసలాయన ఒక మ్యాజిక్ ఖడ్గాని ఇచ్చి మాయమైపుతాడు. అప్పుడు అతనికి ఆ ముసలాయన సాధారణ వ్యక్తి కాదు, అడవి దేవత అని అర్థమవుతుంది. ప్రయాణంలో ఒకరోజు ఆ అబ్బాయి పాము బారి నుంచి ఒక కోతిని కాపాడుతాడు. బదులుగా కోతి అతనికి నీళ్లు ఇచ్చి ఆహారం కోసం అతనికి సహాయం చేస్తుంది. అండ్ ఆ కోతి సహాయంతో ఆ అబ్బాయి మ్యాజిక్ వెదురు ఉన్న స్థలానికి చేరుకుంటాడు. అక్కడ వెదురును కాపాడుతున్న పచ్చ రాక్షసుడు ఆ అబ్బాయిని ఆపుతాడు. ఇద్దరు పోరాడుతూ ఉంటే కోతి రాక్షసుడిని కొరికి అతడి దృష్టి మరలిస్తుంది. ఈ అద్దను చూసి ఆ అబ్బాయి ఖడ్గంతో రాక్షసుడి చేతిని నరుకుతాడు. అయితే రాక్షసుడి దెబ్బకు కోతి చనిపోతుంది. చనిపోయిన కోతిని చూసి బాధపడుతూనే ఆ అబ్బాయి ఆ మ్యాజిక్ వెదరుతో పిల్లను గ్రోవి చేసి ఊదగానే మ్యాజిక్ ఎద్దు వస్తుంది. ఆ ఎద్దు ఒక్క రోజులోనే 1000 ఎకరాలు దున్నగలిగేంత బలమైనది. ఆ అబ్బాయి పేదవారి పొలాలను కూడా దున్నించి సంతోషం పంచాడు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, కష్టాల్లో ఆ అబ్బాయికి కుక్క కోతి రూపంలో సాయం అందింది. ఈ రెండు నిస్వార్థంగా అతడి ప్రాణాన్ని, లక్ష్యాన్ని కాపాడడానికి తమ ప్రాణాలను అర్పించాయి. నీకు కష్టం వచ్చినప్పుడు నీ పక్కన నిలబడే నిజమైన స్నేహితుల విలువను ఎప్పుడు మర్చిపోవద్దు. ఎవరి నుంచి నువ్వు సహాయం ఆశించావో వాళ్ళే నిజమైన ప్రేమ, త్యాగం చూపిస్తారు. నీ జీవితంలో వారి పాత్రను ఎప్పుడు గౌరవించు.